దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వాక్యం. ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉన్నాడు. రాజులను త్రోసివేస్తాడు, నియమించువాడు కూడా ఆయనే. వివేకులకు వివేకాన్ని ఇస్తాడు, జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడై ఉన్నాడు. దేవుని గురించి దానియేలు చెబుతున్న చక్కని మాట. ఆ దేశంలో ఉన్న రాజుగారు ఒక కలగన్నాడు, ఆ కళను మరిచిపోయాడు. ఆయన కలవరపడ్డాడు, దేశంలో ఉన్న వాళ్ళందరినీ కలవరపరిచాడు, దేశంలో ఉన్న జ్ఞానులందరినీ పోగు చేశాడు. నేను మరిచిపోయిన కళను దాని భావాన్ని నాకు చెప్తే మంచిది, లేదంటే మీ అందరినీ చంపేస్తానని చెప్పి శాసనాన్ని తీసుకొచ్చాడు. అప్పుడు ఆ దేశంలో ఉన్న దానియేలు తన స్నేహితులందరూ కలిసి ప్రార్థన చేస్తే ఆ కళను దాని భావమును దేవుడు దానియేలుకు బయలుపరిచినప్పుడు దానియేలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి దేవుని స్తుతించారు. ఏమనంటే, దేవా, ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉన్నాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. కాలాలు మార్చగలిగిన దేవుడు, సమయాన్ని మార్చగలిగిన దేవుడు, దేనినైనా మార్చడానికి శక్తిగల దేవుడు, సమర్థుడైన దేవుడు. కొన్నిసార్లు మనం అనుకుంటాం, ఈ మనిషిని ఎవరు మార్చలేరు. కొందరు నాతో అంటుంటారు, ఇతన్ని ఎవరు మార్చలేరయ్యా, మూర్ఖుడు, మోటువాడు, ఇతన్ని మార్చలేము, చెప్పినా వీడికి అర్థం కాదు అంటుంటారు. ఈ పిల్లల్ని మేము మార్చలేమండి అనే పిల్లల గురించి అంటుంటారు. ఈ వ్యక్తుల్ని ఈ పరిస్థితులు మేము మార్చలేమంటుంటారు. అది ఏ స్థితులైనా, అదే పరిస్థితులైనా, వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా మనుషుల్ని కానీ పరిస్థితులన్నిటిని కూడా మార్చడానికి కాలాలు మార్చగలిగిన వాడు, సమయాన్ని మార్చగలిగిన దేవుడు. ఒకరిని తగ్గించాలన్నా తగ్గిస్తాడు, ఒకరిని హెచ్చించాలన్నా హెచ్చిస్తాడు. ఇవ్వాలన్నా దేవుడు ఇస్తాడు, ఇచ్చిందని తీసుకోవాలన్నా తీసుకుంటాడు. ఏదైనా చేయడానికి నేను ఆరాధిస్తున్న దేవుడు శక్తిగల దేవుడు, సమర్థుడైన దేవుడు. ఇంకా చెప్పాలంటే ఆయన మాట్లాడాల్సిన అవసరం కూడా లేదండి. ఆయన ఒక ఇంట్లో అడుగు పెట్టాడు, పరమ దుర్మార్గుడు ఆ వ్యక్తి. అందరూ అనుకుంటారు, ఇతనింటికి వచ్చాడేంటి, ఊర్లో చాలామంది భక్తులు నీతిమంతులు ఉంటే ఇలాంటి ఇంటికి వచ్చాడేంటి, వివేచన లేదా, జ్ఞానం లేదా, ప్రవక్త కదా ఈయన. వాళ్ళు మాట్లాడక ముందే వాళ్ళ మనసు ఏంటో తెలుసుకునేవాడు కదా. ఈయన ఏ వృత్తి చేస్తున్నాడో, ఎలాంటి పని చేశాడో, ఊర్లో ఈయనకున్న సాక్ష్యం ఏంటో తెలీదా, ఈ ఇంటికి వచ్చాడేంటని మాట్లాడుకుంటూనే ఉన్నారు. యేసుప్రభు తిన్నగా ఆ ఇంటికి వెళ్ళాడు, మాట్లాడలేదు, సంభాషించలేదు, బోధించలేదు, ఉపదేశం చెప్పలేదు, పాయింట్లుగా ప్రసంగాలు కూడా చేయలేదు. ఏం జరిగిందో తెలియదండి. కొంతసేపటికి ఆయన పెద్ద కేకేసి ఏడవడం మొదలెట్టాడు. పెద్ద కేకలు పెట్టి ఏడవడం మొదలెట్టాడు. ఏమైంది బాబు అంటే, నేను పాపిని యేసయ్యా, నేను ఘోరమైన పాపం చేశాను, దయతో నన్ను క్షమించమంటున్నాడు. యేసయ్య అంటాడు, ఎవరు చెప్పారు నీవు పాపం చేసావంటే, నువ్వు చెప్పవలసిన అవసరం లేదయ్యా, నీ ముఖకాంతిలో నా రహస్య పాపాలన్నీ కూడా కనబడుతున్నాయి. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా హల్లెలూయా. నీ ముఖకాంతిలో మా రహస్య పాపాలన్నీ కనబడుతున్నాయి, నేను పాపాత్ముణ్ణి అని చెప్పి ఎవరి దగ్గరైతే అక్రమంగా అన్యాయంగా తీసుకున్నానో వాళ్ళందరికీ నేను 4 అంతలుగా తిరిగి ఇచ్చేస్తానని అందరికీ తన ఆస్తిని పంచడం ప్రారంభించాడు. ఇంకా మిగిలినంత పేదవాళ్ళకి పంచడం ప్రారంభించాడు. మహా ధనాపేక్ష కలిగిన వ్యక్తి. ఒక వ్యక్తి లంచం తీసుకుంటున్నాడంటే, ఒక వ్యక్తి మోసం చేస్తున్నాడంటే దానికి అర్థం ఏంటంటే అతనుకున్న ధనాపేక్ష. మనిషికి అన్న వస్త్రాలు ఉంటే సరిపోతుంది. ఎంత కోటేశ్వరుడైనా తినేది ఆహారమే కదా. ఎంత కోటేశ్వరుడైనా ధరించుకునేది ఆ వస్త్రాలే కదా. కొంచెం క్వాలిటీ మారవచ్చు, లేకపోతే విలువ కొంచెం మారవచ్చేమో, కానీ ఆ తిండే కదా, ఆ వస్త్రమే కాదండి, ఆ నిద్రే కదా. పెద్ద ఇంట్లో నివసించవచ్చు, చిన్న ఇంట్లో నివసించేది నివాసమే కదా. ఒక వ్యక్తి అన్యాయంగా అక్రమంగా మనుషుల్ని మోసం చేసి వంచి నా ప్రజలే, నా స్వకీయ ప్రజలే, నా సొంత జనమే అనే ఇంకిత జ్ఞానం కూడా లేకుండా తన ప్రజల్ని భక్షిస్తూ, తన ప్రజల్ని మోసం చేస్తూ, తన రక్త సంబంధికులను మోసం చేస్తూ, తన పట్టణ ప్రజల్ని మోసం చేస్తూ, శత్రులతో చేతులు కలిపి దుర్మార్గంగా అన్యాయంగా 1000 రూపాయలు వసూలు చేసే దగ్గర 10,000 రూపాయలు వసూలు చేసేవాడు. మోసపూరితంగా సంపాదించి ఆస్తులు ఐశ్వర్యాన్ని కూర్చుకుంటూ వచ్చాడు. విపరీతమైన ధనాపేక్ష. యేసుక్రీస్తు వారు ఒక్కరోజు తన ఇంటి అడుగు పెట్టారు. ఏం ఉపదేశం చేయలేదు, ఏమీ మాట్లాడలేదండి. ఆయన చూస్తుండగానే ఆ పాపికి పశ్చాత్తాపం కలిగిందండి, ప్రాయశ్చిత్తం కలిగింది. కన్నీళ్లు విడిచి తన పాత బ్రతుకుని, తన రోత బ్రతుకుని విడిచి ఒక పవిత్రమైన వ్యక్తిగా మారిపోయాడు జక్కై.
దేవుని బిడ్డలారా, మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరంటే ఎవరినైనా మార్చగలడు, ఏ పరిస్థితులైనా మార్చగల దేవుడు. చప్పట్లు కొడుతూ ప్రభు నా మనస్తుద్దాం గట్టిగా గట్టిగా హల్లెలూయా. నేను ఒక ఊర్లో సేవ చేస్తున్నాను. ఒక ఊర్లో సేవ చేస్తుంటే దాదాపుగా ఇది ఒక 20 సంవత్సరాల క్రితం విషయం. ఒక 20 ఏళ్ల క్రితం నేను ఒక ఊర్లో ఒక చిన్న ఊర్లో సేవ చేస్తున్నప్పుడు ఒక మిద్దె మీద ప్రార్థన జరుపుతుండేవాళ్ళు మేము. ఒక మిద్దె మీద ప్రార్థన జరుపుతుంటే అక్కడ మన రెండు ఉంటాయి కదండి, చర్చిలు కూడా గొడవలు ఉంటాయి కదా. అట్లా మరి ఎవరు పంపించారో తెలియదండి. బాగా ప్రార్థన జరుగుతున్నప్పుడు ఒక వీధి రౌడీ ఉంటాడు. ఆ వీధి రౌడీకి ఎవరో మందు తాగించి వెళ్ళి అక్కడ అల్లరి చేయమని పంపించారు. సరే, మేమందరూ ప్రార్థన చేసుకుంటున్నాం. ఆదివారం పూట వాడు ఫుల్గా తాగి వచ్చాడండి. ఫుల్గా తాగి వచ్చి గందరగోళం చేసి ఆ బాక్సులన్నీ పగలగొట్టి గొడవ చేసేసాడు. ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు. సరే, మౌనంగా అలా చూస్తూ ఉండిపోయారు. ఎందుకంటే వీధి రౌడీ, ఎందుకంటే అనవసరంగా పెంట మీద రాయేసి మనం రోత చేసుకోవడం ఎందుకని మౌనంగా ఉండిపోయాం. వచ్చాడు, పచ్చి బూతులు మాట్లాడాడు, గొడవ చేశాడు, బాక్సులు మైకులు అవన్నీ కూడా పగలగొట్టి గందరగోళం చేశాడండి. చాలా దుఃఖం వేసింది. మేమంతా కన్నీళ్లతో ప్రభుత్వంలో ప్రార్థన చేసుకున్నాం తప్ప అతని జోలి ఎందుకంటే అతనికి మంచి పేరు లేదు, ఏమైనా చేయొచ్చు. సరే, చాలామంది ఆడవాళ్ళు ఉన్నారు, ఎవరితోనో అసభ్యంగా ప్రవర్తిస్తే బాగోదని చెప్పి అలాగ మౌనంగా ఉండిపోవడం జరిగింది. ఆయన గొడవ చేసేసి వెళ్ళిపోవడం జరిగింది. ఫుల్గా తాగున్నాడు. ఆ తర్వాత మేము కామ్గా ప్రార్థన చేసుకున్నాం. తర్వాత కొన్ని రోజులు గడిచిన తర్వాత చిన్నగా వాళ్ళ అమ్మగారికి ప్రభు గురించి తెలిసి వాళ్ళ అమ్మ ప్రార్థనకు రావడం ప్రారంభించింది. ఆ రౌడీ వాళ్ళ అమ్మ ప్రార్థనకు రావడం ప్రారంభించారు. ఒకసారి ఆ తల్లి నన్ను అడిగింది, అయ్యా ఒకసారి మా ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తావా అని అడిగింది. ఇంట్లో ఒక రౌడీ ఉన్నాడు. వాడికి మంచి చెడు తెలీదు, పెద్ద చిన్న తెలీదు, గౌరవం అనేది తెలియదండి. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతాడు. సరే, నాకు కూడా పెద్దగా సేవ అనుభవం లేదు. నేను భయపడ్డానండి వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి. ఆ తల్లి, అయ్యా ఒకసారి వచ్చి ప్రార్థన చేస్తావా అని అడిగితే నేను సాహసించలేకపోయాను వెళ్ళడానికి. నాకు తెలిసిన వాళ్ళని అడిగానన్నా, ఆ తల్లి చాలా రోజుల నుండి అడుగుతున్నారు, ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్దాం వస్తారా అని. అప్పటికే ప్రార్థనకు వచ్చే వాళ్ళు 2-3 అడిగితే, అన్న రోత అన్న వాళ్ళు మహా రోత మనుషులు, వాళ్ళు అక్కడికి వెళ్ళామనుకో వాడు ఏదైనా చెయ్యొచ్చు, ఎందుకు వచ్చిన గొడవ, అవసరమా మనకు, మన గుట్టుకు ఇక్కడ గుండు ప్రార్థన చేస్తే సరిపోలేదా, ఎందుకు ఆ కొంపకు మనం వెళ్ళడం మనకు మంచిదేనా, ఆ తల్లి ప్రార్థనకు వస్తుంటే ఎందుకు వస్తుందో కూడా తెలీదు, మీరు ఆలోచించండి, తొందరపడద్దు, వెళ్ళొద్దు అని కూడా నాతో సలహాలు చెప్పారు ప్రార్థనకు వచ్చేవాళ్ళు. సరే, ఇక ఆ తల్లి మాతో తరచుగా అడుగుతూ ఒకసారి అడిగింది, ఎందుకయ్యా సంశయిస్తున్నాం మా ఇంటికి రావడానికి, భయపడుతున్నావా అని అని అడిగింది. భయమేమి లేదులేమ్మా నన్ను, మరి ఎందుకు మా ఇంటికి రావడానికి ఆలోచిస్తున్నావు, నేను కూడా విశ్వాసినే కదా, నేను కూడా ప్రార్థనకు వచ్చి మనిషినే కదా, మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయొచ్చు కదా అంటే, అప్పుడు నేను ప్రార్థన చేసుకొని వెళ్ళాను. ప్రేమగల ప్రభువా, ఈరోజు ఆ ఇంటి కోసం వెళ్తున్నాను. నేను వెళ్ళినప్పుడు ఆ దుర్మార్గుడు మాత్రం ఇంట్లో ఉండకూడదు, ఎందుకంటే ఆ నోరు మంచి నోరు కాదు, ఎలా ప్రవర్తిస్తాడో కూడా తెలియదు, కృపతో కాపాడి ఆడు ఈరోజు ఇంట్లో లేకుండా చేయి ప్రభు అని ప్రార్థన చేసుకుని వెళ్ళాను. అదేంటో కానీ కొన్నిసార్లు ఆపత్కాలంలో మన మొర దేవుడు వింటాడో లేదో తెలియదు కానండి, ఇంటికి వెళ్ళగానే వాడు ఇంట్లోనే ఉన్నాడండి, నిద్రపోతున్నాడు. నేను సంతోషంలో నిద్రలో ఉన్నాడు కదా, చిన్న ప్రార్థన చేసి వచ్చేద్దామని ఆ గుమ్మలోనే నిలబడి ఆ ఇంట్లో అట్లా ప్రవేశించి ఆ ఎంట్రన్స్లో నిలబడి ఒక చిన్న ప్రార్థన చేసి వెళ్ళిపోతానమ్మా, నేను చాలా బిజీగా ఉన్నాను అంటే, అసలు కూర్చోయ్యా కొంచెం మంచినీళ్ళైనా తాగి వెళుతుంటే, లేదమ్మా నువ్వు తొందర చేస్తున్నావు కాబట్టి నేను వచ్చాను వెళ్ళిపోతానంటే, ఆ మనింది, అయ్యా నా కుమారుడు పరమ దుర్మార్గుడు, తల్లి అనే ప్రేమ కూడా ఉండదు, భార్య ఇప్పటికే వదిలేసి వెళ్ళిపోయింది పిల్లల్ని తీసుకొని, రోజు తాగి వస్తాడు, రోజు ఏదో పంచాయతీ తీసుకొస్తాడు. బాబు నీ వాక్యం చెప్తుంటావు కదా, దేవుడు ఎవరినైనా మారుస్తాడని, స్తోత్రం చెప్పండి గట్టిగా. మా వాడి తల మీద చేతులు పెట్టి నువ్వు ప్రార్థన చేస్తావా అని అడిగింది. అమ్మ అక్కడ ఒక మాట చెప్పావు, ఇక్కడికి వచ్చి ప్లేట్ మార్చేవి నువ్వు, వాడు అసలే రౌడీ, నేను ఒక్కడనే వచ్చాను, నాకు తోడు కూడా ఎవరు లేరు, వాడు తిరగబడ్డాడు అనుకో, వాడితో పోరాడేంత శక్తి నాకు ఉండాలి కదా, అప్పుడు నేను అసలే అస్థిపంజరంలాగా ఉండేవాడిని. ఇప్పుడైతే పర్వాలేదు కానీ ఏంటండి, అప్పుడు కొంచెం అస్థిపంజరంలాగా ఉండేవాడిని. భయపడుతుంటే, కాదయ్యా నిద్రలో ఉన్నాడు, ఒక చిన్న ప్రార్థన చేసేయ ఆయన తల మీద చేతులు పెట్టంటే, ఎందుకులేమ్మా ఇక్కడే నిలబడి ప్రార్థన చేస్తానులే, మళ్ళీ ఆయన తల మీద చేతులు పెట్టడం ఎందుకంటాను, లేదయ్యా నీ దైవ సేవకుడివి, నీ వాక్యం బోధిస్తున్నాను, నీ బోధించే వాక్యం నేను విశ్వసిస్తున్నాను, ప్రేయర్ చేయమంటే నేను మనసులో, ప్రభువా నేను అతని తల మీద చేయి పెట్టినప్పుడు వాడు పొరపాటున కళ్ళు తెరవకూడదు, అట్లా గాఢ నిద్రలో ఉండాలి, అటు చేయి ప్రభువా అని మనసులో అనుకుని వెళ్ళి ఆడ తల మీద చేయి పెట్టను, లేదంటే కళ్ళు తెరిచాడు. అంతేక ప్రాణం ఆవిరైపోయినట్టు అనిపించింది. దడబుట్టింది, సీరియస్గా నా వైపు చూశాడు, ఎందుకంటే ఆల్రెడీ చర్చిలో వచ్చి గొడవ చేసి వెళ్ళాడు. సరే, మరి ఏమనిపించిందో తెలియదంటే నేను తల మీద చేతులు వచ్చి అట్లా మౌనంగా ఉన్నాడు. నేను చిన్న ప్రార్థన చేసేసి
హడావుడిగా సర్దుకొని వచ్చేసాను. అసలు మరలా మందిరం వచ్చేంత వరకు ఏంటంటే ప్రాణం గాలు కలిసిపోయినట్లుగానే ఉంది నాకు. ఆ తర్వాత నేను వచ్చేసాను. సరిగ్గా ఆదివారం పూట నేను సోమవారమో మంగళవారం వెళ్ళి ప్రార్థన చేసినట్టున్నాను. ఆదివారం మరలా ఆరాధన జరుగుతుంటే ఆదివారం మరలా వచ్చాడండి ఆ మనిషి. అప్పటికే ఒక 2-3 నెలల క్రితం వచ్చి గొడవ చేసి వెళ్ళాడు. నేను అనుకున్నాను అనవసరంగా పెంట మీద రాయేసి వచ్చినట్టున్నాను, అనవసరమైన దరిద్రాన్ని మరలా వెంట పెట్టుకుని వచ్చినట్టున్నాను, ఇప్పుడు ఏం గొడవ చేస్తాడో అని నేను అనుకున్నానండి. కానీ ఆయన మందిరానికి వచ్చి చక్కగా ఆ వెనక వరుసలో కూర్చొని చక్కగా దేవుని వాక్యాన్ని విన్నాడు, చప్పట్లు కొడుతూ దేవుని ఆరాధించాడు. ప్రార్థన అంతా అయిన తర్వాత నేను అలాగే ఆశ్చర్యంగా చూస్తుండిపోయాను. అప్పుడు నా దగ్గరికి వచ్చి ఆయన చెప్పిన మాట ఏంటంటే, పాస్టర్ గారండి క్షమించండి, గతంలో వచ్చి నేను ఏదో గొడవ చేసి వెళ్ళాను, మీరు మా ఇంటికి వచ్చారు కదా, అప్పుడు నాకు ఆరోగ్యం ఏమాత్రం బాగలేదు, విపరీతమైన బాధతో ఇబ్బంది పడుతున్నాను నేను, మీరు నా తల మీద చేతులుంచి ప్రార్థన చేసి వెళ్ళారు, మీరు ప్రార్థన చేసిన వెంటనే నాకు స్వస్థత వచ్చింది. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. నిజంగా మీ దేవుడు శక్తిగల దేవుడు, మీ దేవుడు సమర్థుడు. మీరేమనుకోకపోతే నేను ఆదివారం ప్రార్థనకు రావచ్చా అని అడిగాడు. అంతకన్నా భాగ్యం ఏముందిరా బాబు, రమ్మని పిలిస్తే సంఘంలో వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఈ దుర్మార్గుడు మారాడా, ఈ పనికిమాలినుడు మారాడా, నిజంగానే మారాడా అని చెప్పి అందరూ ఆశ్చర్యపోయి నెవ్వెరపోయేవాళ్ళు. ప్రతి ఆదివారం వచ్చి తెల్లబట్టలు ధరించుకొని చక్కగా ప్రార్థనలో కూర్చుంటుంటే అందరూ ఆశ్చర్యపోయేవాళ్ళండి. ప్రేమైన వాళ్ళరా, మనం ఆరాధించే దేవుడు ఎవరంటే కాలాలు సమయాన్ని మార్చడమే కాదు, మనుషులందరి స్థితిగతుల్ని మార్చి మూర్ఖులైన దుర్మార్గులైన దుష్టులైన వాళ్ళ జీవితాన్ని మార్చి మనోహరమైన అనుభవంలో నడిపించడానికి శక్తిగల దేవుడు సమర్థుడు. ఈ రాత్రి నీవెవరైనా కావచ్చు, నువ్వెంతటి ఘోర పాపివైనా కావచ్చు, నిన్ను ప్రభు ప్రేమిస్తూ ఉన్నాడు. కొన్ని కార్యాలు నీవు మార్చుకోలేని స్థితిలో ఉన్నావేమో, నీవు మారలేని స్థితిలో ఉన్నావేమో, నీవు సరైన మార్గంలో నడిపించబడలేని పరిస్థితులు ఉన్నావేమో, కుటుంబానికి భారంగా, సమాజానికి బాధగా, కుటుంబానికి వేదనగా ఒకవేళ నీ బ్రతుకు కొనసాగించబడుతుందేమో. నేను ఆరాధిస్తున్న క్రీస్తు ప్రభులు వారు సమస్తాన్ని మార్చగల దేవుడు, మనసున్న మంచి దేవుడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. నేను ఒక 2 లేకపోతే 3 మాటలు క్లుప్తంగా చెప్పి ముగిస్తాను. చదవండి కీర్తనల గ్రంథం 30వ కీర్తన 11వ వచనాన్ని చదువుదాం. 30వ కీర్తన 11వ వచనం. ఓకే. నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. దేవుడు మార్చే కార్యాలు. నా అంగలార్పుని, నా దుఃఖాన్ని నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. దావీదు భక్తుని జీవితాలు ఓ మంచి ఇల్లు కట్టుకున్నాడండి. ఆ రోజు రాశాడు ఈ పాట. ఒక అద్భుతమైన ఇల్లు కట్టుకున్నాడు. ఆ రోజు ప్రారంభోత్సవం. ఆ రోజు పాడాడండి ఈ పాట. ఆ రోజు రాశాడు ఈ పాట. ఏమనంటే, నా అంగలార్పుని నీవు నాట్యముగా మార్చావు. ఒకప్పుడు దావీదు పరిస్థితిని చూస్తే నిలబడడానికి నీడ లేదండి. కొండల్లో, లోయల్లో, గుహల్లో నివసించవలసిన పరిస్థితి. శత్రుతను తరమబడుతూ ఉండేవాడు. తల్లిదండ్రుల ప్రేమకు దూరం అయిపోయాడు. సహోదరుల ప్రేమకు దూరం అయిపోయాడు. మేలు చేసిన వ్యక్తి, మేలును పొందినవాడు తిరిగి కీడు చేయడం తలపెట్టాడు. ప్రభుత్వమే అతనికి వ్యతిరేకంగా ఉంది. ప్రభుత్వమే అతనికి వ్యతిరేకంగా ఉంటే ఎక్కడ తలదాచుకుంటాడండి? రాజే ఆ వ్యక్తికి శత్రువుగా మారిపోతే తలదాచుకోవడానికి స్థలం లేక, నిలబడడానికి నీడ లేక, ఎక్కడికి వెళ్ళినా సురక్షితమైన వాతావరణం లేక, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కాని పరిస్థితులు సాగిపోతున్నాడు. దుఃఖం, నిట్టూర్పు, కన్నీళ్ళు, 4 గోడల మధ్యలో కన్నీరే తనకు అన్నపానంగా మారిపోతుండేది. జీవితం ఏంటి ఇలా మారిపోయింది? సురక్షితంగా, నెమ్మదిగా, ప్రశాంతంగా బ్రతుకుతున్న జీవితం ఇలా మారిపోయింది ఏంటని నిత్యము ఏడ్చేవాడు, ప్రలాపించేవాడు. పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం కాకుండా పరిగెత్తుతూనే ఉండేవాడు. జీవితం అంతా ఏంటంటే పరిగెత్తే అనుభవంలోనే ఉండేవాడు. ఆపద ఎటు నుండి వస్తుందో తెలీదు, ఏ దిక్కుల నుండి సమస్య వచ్చి పడుతుందో తెలీదు, ఎప్పుడు తన ప్రాణం గాల్లో కలిసిపోతుందో తెలీదు. బ్రతుకు మీద నమ్మకం లేని స్థితిలో సాగిపోతున్న దావీదు జీవితాన్ని చూస్తే ఒకరోజు వచ్చింది, దేవుడు తన శత్రులందరినీ పోగొట్టాడండి. శత్రులందరూ పోగొట్టి నలుదిక్కున దేవుడు నెమ్మదిని ప్రసాదిస్తే అప్పుడు దావీదు అంటాడు, దేవా నీవు నా అంగలార్పుని నాట్యముగా మార్చి ఉన్నావు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. ఈ రాత్రి ఇక్కడ కూడి వచ్చిన మీ జీవితంలో మీరు ఏ కార్యాన్ని బట్టి అంగలార్చుచూ ఉన్నారు? ఏ పరిస్థితిని బట్టి మీరు దుఃఖిస్తూ ఉన్నారు? దావీదు భక్తుడు అంటాడండి అదే కీర్తనలో 5వ వచనం చదవండి. ఆయన కోపం నిమిషం మాత్రమే ఉంటుంది, ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుంది. సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రంతయు ఉండినను ఉదయమున సంతోషం కలుగుతుంది. జీవితంలో ఒక సాయంకాలపు అనుభవం వస్తుంది. ఏదో ఒక సమస్య,
ఏదో ఒక ఇబ్బంది. ఆ సాయంకాలం మన జీవితంలో ఏడుపు ప్రారంభించబడి ఆ రాత్రంతా ఉన్నప్పటికీ ఉదయం కలిగే లోపల దేవుడు మన దుఃఖాన్ని సంతోషముగా మారుస్తాడు. మన అంగలార్పుని నాట్యముగా ప్రభు మారుస్తాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఒక దేశంలో ప్రియులారా భయంకరమైన క్షామం, కరువు వచ్చింది. ఎంత కరువు అంటే ఒకరోజు రాజుగారు ఆ ప్రాకారం మీద నడిచి వస్తున్నాడు. 2 స్త్రీలు వచ్చి రాజుగారి దగ్గర న్యాయం అడిగారండి. ఏంటి న్యాయం చేయండి రాజుగారు అంటే, అప్పుడు రాజుగారు అన్నారు, దేవుడు మీకు సహాయం చేయకపోతే నేనేం సహాయం చేయగలుగుతాను? ఎందుకంటే దేశంలో కఠినమైన కరువు, భయంకరమైన కరువు కోరలో చిక్కుని అల్లాడిపోతున్నారు. ప్రస్తుతం శ్రీలంకలో ఆ వాతావరణాన్ని మనం చూస్తున్నాం. రోజుకి 12 గంటల సేపు కరెంటు కోత అంటండి. కారణాలు ఏదైనా కావచ్చు, మొత్తం మీద కరువు కోరలో చిక్కుకున్నారు ఆ దేశం. ఇప్పుడంతా కూడా ఆ శ్రీలంక దేశం ఆ కరువులో నుండి బయటకు వస్తుందనే నమ్మకం లేదంట. ఒకవైపున ఇండియా వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉన్నారండి, కోట్ల రూపాయలు సహాయం చేస్తున్నారు. భారతదేశం ఆ దేశాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రపంచ దేశాలన్నీ కూడా ముందుకు వచ్చి సహాయం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఇప్పటికంతా ఆ దేశం కోలుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే గత 2 సంవత్సరాల నుండి వచ్చిన కరోనాని బట్టి ఆ దేశం చాలా వెనకబడిపోయిన స్థితిలో ఉన్నాయి. తిండికి, ఆహారానికి ప్రజలు అల్లాడిపోతున్నారు. చాలా కఠినమైన పరిస్థితి. పెట్రోల్ బంక్ దగ్గర ఉదయాన్నే వెళ్ళి నిలబడితే సాయంత్రానికి కానీ కొంత పెట్రోల్ అందట్లేదండి. క్యూ నిలబడుతున్నారంటండి. ఉదయాన్నే పోయి నిలబడితే సాయంత్రానికి కానీ వాళ్ళు ఇంటికి తిరిగి రాలేకపోతున్నారు. అలా చాలా కఠినమైన పరిస్థితిని మనం అక్కడ చూస్తున్నాం. కరువు వస్తే ప్రజల పరిస్థితి అలాగే ఉంటుంది. ఆ రోజు ఆ పట్టణం మీద వచ్చిన భయంకరమైన కరువు కోరలో ప్రజలు చిక్కుకున్నారు. 2 స్త్రీలు వచ్చి రాజును బ్రతిమాలుతూ ఉన్నారు, అయ్యా మాకు న్యాయం చేయమని. సరే ఏంటి మీ పంచాయతీ ఏంటని రాజుగారు అడిగితే ఆ 2 స్త్రీలు చెప్పిన సమస్యను విని నివ్వెరపోయి ఆశ్చర్యపోయి వస్త్రాలను చింపుకున్నాడు రాజుగారు. ఏంటి ఆ సమస్య అంటే, ఆ స్త్రీలు 2 అన్నారంట, ఆకలిని తట్టుకోలేక ఈమెకు ఒక బాబు ఉన్నాడు, ఆమెకు ఒక చంటి బిడ్డలు ఉన్నాడు, 2 పిల్లలు ఉన్నారు. ఆ 2 ఇలా మాట్లాడుకున్నారంట, అమ్మ ఈరోజు నా కొడుకును వండుకొని భోంచేద్దాం, రేపు నీ కొడుకును వండుకొని భోంచేద్దాం అని చెప్పి మాట్లాడుకున్నారంట. మొదటి రోజు ఒక పిల్లవాడిని చంపి వాడిని వండుకొని ఆ తల్లులు 2 భోంచేశారంట. చూడండి, బిడ్డల కోసం తల్లి ఎంతో పరితపిస్తుంటుంది. అలాంటి తల్లి తన బిడ్డని చంపుకొని పక్కన వాళ్ళతో పంచుకొని భోంచేసిందంటే ఆలోచించండి, ఎంత క్షామం, ఎంత కరువు. మరుసటి రోజు మరలా ఆ 2వ పిల్లోని కూడా చంపుకొని తినాలి. ఆ తల్లి ఆ బిడ్డను దాచేసిందంట. ఇప్పుడు రాజుగారి దగ్గర వాడు న్యాయం కోసం వచ్చారు. అయ్యా నిన్న నా బిడ్డను పంచుకొని తిన్నాం, ఈరోజు వాళ్ళ అబ్బాయిని చంపుకొని పంచుకొని తినాలి, కాబట్టి నీవే న్యాయం తెరిచి ఎక్కడ దాచేసిందో ఆ బాబుని బయటకు తీసుకొచ్చి మేము అతను వండుకొని తినడానికి అవకాశం ఇమ్మని రాజుగారిని అడిగితే, ఆ విషయాన్ని విన్నప్పుడు రాజుగారు తన వస్త్రం చింపుకున్నాడండి. వస్త్రాన్ని చింపుకొని ఏడ్చాడు. దేశానికి ఎంత భయంకరమైన కరువు వచ్చిందా, ఎప్పటికి మనం కోలుకోవాలి, ఎప్పటికి ఈ పరిస్థితి నుండి బయటికి రావాలని నిట్టూర్పు విడిచాడు, అంగలార్చాడు, రోధించాడండి. ప్రేమైన వాళ్ళరా, దైవ సేవకుడి దగ్గరికి వెళ్ళి విషయాన్ని చెప్పినప్పుడు అప్పుడు ఆ దేశంలో ఉన్న దైవజనుడు ఎలీషా ప్రవక్త అంటాడు, రాజా కలవరపడొద్దు, సరిగ్గా రేపు ఈ వేళకు ఒక అద్భుతం జరుగుతుంది. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. సరిగ్గా రేపు ఈ వేళకు ఒక అద్భుతం జరిగి ప్రజల అక్కర్లు, అవసరాలన్నీ తీర్చబడుతుంది. ప్రతి ఇంటికి ధాన్యాలు అందుతుంది, ప్రతి ఇంటికి పిండి అందించబడుతుంది, ప్రతి ఇంటికి ఆహారం అనుగ్రహించబడుతుంది రేపు ఈ వేళ కంటే. రాజు పక్కన ఉన్న వాళ్ళు అంటారు, ఏమి పిచ్చా, ఈ ప్రవక్తకి ఏమైనా పిచ్చా? ఇప్పటికే దేశం క్షామంలో కూరుకుపోయింది. ఎప్పటికి విత్తనాలు వేయాలి, అవి ఎప్పుడు పంట పండాలి, అవి ఎప్పుడు మన చేతికి రావాలి, రేపు ఈ వేళకి ఎలా జరుగుతుంది అని అన్నారు. నిజమే, ఆ దేశానికి ఒక క్షామం వచ్చింది. ఆ సాయంకాలం అంతా ఆ క్షామం, కరువు, దుఃఖం ఉందండి. ఆ రాత్రంతా వాళ్ళు ప్రలాపించిన సందర్భాలు ఉన్నాయి. మరుసటి రోజుకు ఒక అద్భుతం జరిగింది. ఏం జరిగిందంటే, శత్రులందరూ దేశం చుట్టుముట్టడి వేశారండి. శత్రులు చుట్టుముట్టడి వేశారు. లోపల వాళ్ళు బయటికి, బయట వాళ్ళు లోపలికి రావడానికి అవకాశం లేకుండా శత్రులంతా వచ్చి చుట్టుముట్టడి వేసిన సందర్భాలు అవి. ప్రేమైన వాళ్ళరా, ఒక 4 కుష్ఠోళ్ళు అనుకున్నారు, మంచిగా ఉన్న వాళ్ళకే తినడానికి తిండి లేక మనకెవరు తిండి పెడతారు, ఇక్కడున్నా కరువుతో చావలసింది, అటు శత్రువుల దగ్గరికి వెళదాం, వాళ్ళైనా ఏదైనా భిక్షం వేస్తే అక్కడైనా తిని బతుకుదామని అక్కడికి వెళితే, ఆ సాయంకాలమున దేవుడు రథాల ధ్వని, గుర్రాల ధ్వనిని పుట్టిస్తే శత్రులందరూ కూడా భయపడిపోయి వాళ్ళు తెచ్చుకున్న ఆహారాలు, ధాన్యాలన్నీ విడిచి, ఆ పాళయాన్ని విడిచి దూరంగా పారిపోయారండి. కుష్ఠోళ్ళు వెళ్ళి చూస్తే ప్రియులరా, అన్ని ఇళ్లలో, అన్ని గుడారాలు వండుకున్న ఆహారాలు ఉన్నాయి, ధాన్యాలు ఉన్నాయి, కావలసినవి అన్నీ అక్కడ ఉన్నాయండి. అప్పుడు కడుపు నిండా వాళ్ళు తిన్నారు. ఈ వార్తను దేశానికి రాజుకు చెప్తే మంచిదని రాజుగారికి వచ్చి చెప్పడం జరిగిందండి. రాజుగారు వెళ్ళి చూశాడు.
మనుషులు పంపించి చూశారండి. ఆ ధాన్యాలని రాత్రి తోలించారు. ప్రవక్త చెప్పిన సమయానికి మరుసటి రోజు ప్రియులరా ప్రతి వీధిలో ధాన్యాలు రాసులు పోసి ప్రజలందరి ఆకలి తీర్చారు. చప్పట్లు కొడతాం అందరూ గట్టిగా హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, కరువు అనే సమస్య వల్ల నీవు కన్నీళ్ళు విడుస్తున్నావేమో, చాలని జీతం, ఎంత కష్టపడినా ప్రతిఫలం లేని పరిస్థితుల్లో కూడా అల్లాడిపోతున్నావేమో. దేవుడు నీ జీవితంలో దుఃఖాన్ని సంతోషముగా మార్చడానికి శక్తిగల దేవుడు, నీ అంగలార్పుని నాట్యముగా మార్చడానికి శక్తిగల దేవుడు. మరి ఈ రాత్రి ఎవరెవరు కరువు కోరలో చిక్కుకున్నారు దేవుని వైపు చూడండి. రీసెంట్గా ఒక తండ్రి వచ్చి కంటి నిండా నీళ్లు పెట్టుకున్నాడు. ప్రియులారా, అది దుఃఖంతో వచ్చిన కన్నీళ్ళు కాదు, ఆనంద బాష్పాలు అంటారు. ఆ తండ్రి కంటి నిండా ఏంటంటే దుఃఖంతో వేదనతో వస్తున్న ఏడుపు కాదు, అది ఆనంద బాష్పాలు అంటారు. ఆనందంతో కన్నీళ్లు విడుస్తున్నాడు. ఏంటయ్య గారు ఎందుకు ఏడుస్తున్నారంటే అప్పుడు ఆయన చెప్పాడు, అయ్యా ఎంతో కాలం నుండి కరువు మమ్మల్ని పట్టి పీడిస్తుంది. ఒక్కని చేతి కష్టంతో ఈ కుటుంబాన్ని ఏడ్చుకుంటూ వచ్చాను, పిల్లల్ని చదివించుకుంటూ వచ్చాను. పిల్లలు చదివారు, సరి అయిన ఉద్యోగం లేదు. ఒక్కరి రెక్కల కష్టంతో కుటుంబాన్ని ఈడ్చుకొచ్చాను. నా పిల్లలకి ఎక్కడ కొదవ రాకుండా నేను అనుభవించిన బాధ, నేను అనుభవించిన కష్టం. వచ్చే జీతం చాలా చిన్నది. ఈ చిన్న జీతంలో పిల్లల్ని చదివించుకోవాలి, కుటుంబాన్ని పోషించుకోవాలి, మంచి చెడు చూసుకోవాలి. చాలా ఇబ్బంది పడ్డానయ్యా. కృపగల దేవుడు నా కన్నీరు చూశాడు, నా ప్రార్థన ఆలకించాడు. బావుకి పెద్ద ఉద్యోగం వచ్చిందయ్యా, లక్షల రూపాయల జీతం వచ్చే పెద్ద ఉద్యోగం వచ్చింది. నా కష్టాలన్నీ తీరిపోయిందయ్యా. ఇది బాధతో ఏడుస్తున్న ఏడుపు కాదు, ఇది ఆనంద బాష్పాలు. చప్పట్లు కొడదాం అందరు గట్టిగా హల్లెలూయా. ప్రియులారా, మరి రాత్రి కరువు కోరలో చిక్కున్నారా, శ్రమలో ఉన్నారా, ఇబ్బందులో ఉన్నారా, ఎన్నో ఆటుపోట్ల మధ్యలో అల్లాడిపోతున్నారా? విశ్వసించండి, దేవుడు ఏ స్థితినైనా మార్చగలడు, ఏ పరిస్థితులైనా మార్చగలడు. దేనినైనా మార్చడానికి శక్తి గల దేవుడు. మన అంగలార్పుని దేవుడు నాట్యముగా మారుస్తాడు. మనుషులు మన కన్నీళ్ళను చూసి ఎగతాళి చేయొచ్చు, మనుషులు మన కన్నీళ్ళను చూసి హేళన చేయొచ్చండి. మనం ఆరాధిస్తున్న దేవుడు మన కన్నీరంతా తుడిచి మన దుఃఖాన్ని సంతోషంగా మార్చడానికి శక్తి గల దేవుడు. రెండో మాట కూడా చెప్తాను. నెహెమియా గ్రంథం 13వ అధ్యాయము 3వ వాక్యాన్ని చదువుదాం. నెహెమియా గ్రంథం 13వ అధ్యాయము 2వ వాక్యం చదవండి. ఆయనను మన దేవుడు శాపమును ఆశీర్వాదకరముగా మార్చాడు. శాపాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. దేవుని ప్రియులారా, మనం ఆరాధించే దేవుడు ఎవరు తెలుసండి? శాపాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఇశ్రాయేలు ప్రజల్ని శపించడానికి కోసం బహుమానం ఇచ్చి డబ్బిచ్చి పిలిపించాడు ఓ రాజు. ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం చేసుకుంటూ వెళుతున్నారండి. వాళ్ళని డైరెక్ట్గా యుద్ధం చేసి జయించే శక్తి లేక, మీరు చూడండి, ఒక మనిషి చేతబడులు చేస్తున్నాడంటే, లేకపోతే మంత్రప్రయోగం చేస్తున్నాడంటే, దరిద్ర పనులు ఏమైనా చేస్తున్నట్టే దానికి అర్థం ఏంటంటే వాళ్ళు డైరెక్ట్గా మనతో వార్ చేయలేక, డైరెక్ట్గా మనతో యుద్ధం చేయలేక, మన శక్తి సామర్థ్యం ఎదుట నిలబడలేక, మన ఆశీర్వాదాన్ని ఎదుర్కోలేక కొంతమంది అడ్డదారిలో మనల్ని బాధ పెట్టాలని కోరుకుంటూ ఉంటారు. డైరెక్ట్గా వారు చేయలేక, ఆ రోజు దేవుని ప్రజల్ని డైరెక్ట్గా ఎదిరించే శక్తి ఆ రాజుకు లేక, ఎవరికో బహుమానం ఇచ్చి ఒక ప్రవక్తను పిలిపించి అతని నోట్లో, ఆయన శపిస్తే శాపాలు వస్తుంది, ఆయన దీవిస్తే దేవుళ్ళు వస్తాయండి, అతన్ని పిలిపించి ఈ ప్రజలందరినీ శపించడానికి కోసం బహుమానం ఇచ్చి పిలువనంపించాడండి. ఆయన కూడా బహుమానానికి ఆశపడి దేవుని ప్రజలను శపిద్దామని వచ్చి ఆ కొండల మీదకి ఎక్కి ఆ ప్రజలందరిని చూసి శపిద్దామని నోరు తెరిచాడండి. ఏం జరిగిందో తెలియదండి. దేవుడు తన నాలుకను తిప్పేశాడు. ఆయన నోటి నుండి వచ్చే శాపవచనాలను కూడా ఆశీర్వచనంగా ప్రభు మార్చేశాడు. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా. కాబట్టి నాతో చాలామంది అంటూ ఉంటారు వచ్చి, అన్నయ్య నోరు తెరిస్తే బూతులు అన్నయ్య, వినలేక చచ్చిపోతున్నాను అన్నా, దుమ్మెత్తిపోస్తుంది అన్నాను. ఇంకొంతమంది అంటారు, అయ్యా మా ఉసురు తగులుతుందని అంటున్నారంటే నేను అన్నాను, వాళ్ళు ఎన్నాను అనుకొని, ఏ అపాయమును నీ గుడారాను సమీపించదు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. దేవుడు మన పక్షమై ఉండగా మనకు విరోధి ఎవరు? సాక్షాత్తు దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవరండి? నీకు విరుద్ధంగా రూపించబడిన ఏ ఆయుధాలు వర్ధిల్లదని రాయబడి ఉంది. నీకు విరుద్ధంగా గుంపుకూడు వారందరూ కూడా నీ పక్షపు వారుగా మార్చబడతారని దేవుని వాక్యం సెలవిస్తుంది.
దేవుని ప్రియులారా, శాపాలని కూడా దేవుడు మనకు ఆశీర్వాదకరంగా మార్చడానికి శక్తిగల దేవుడు. శపించడానికి కోసం ఎంతో ప్రయోగాలు చేశాడు. ఆ శాపవచనాలని ఆశీర్వచనంగా దేవుడు మార్చేసి ఆశీర్వాదాలతో దేవుడు వారిని నడిపించారు. వీళ్ళు నిన్ను దూషిస్తున్నట్టే దూషింపనివ్వని, వీళ్ళు వేరుగా మాట్లాడనివ్వండి. కలవరపడవలసిన అవసరం లేదండి. ప్రభు మన పక్షాన ఉన్నాడు. ఆమేన్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. యేసన్న గారు చిన్నప్పుడు ఎవరినో కొట్టాడంట. చిన్నపిల్లలు ఉన్నప్పుడు పోట్లాడతారు కదండి. ఎవరో కుర్రోడిని కొట్టాడంట. యేసన్న గారు కన్నా పెద్దోడంట వాడు. ఆ పెద్దోడిని యేసన్న గారు ఎగిరెగిరి కొట్టాడట. వాడు దెబ్బలు తిని కింద పడిపోయి మరలా లేచి తిరిగి కొడదామని తిరిగి చూసేసరికి ఇక కొట్టేసి పరిగెత్తుతున్నాడంటే యేసన్న గారు. కోపంలో కొట్టేశాడు. ఆయన తిరిగి కొడతాడు అనుకోండి, పరిగెత్తుతుంటే యేసన్న గారు ముందు పరిగెత్తడం, ఆయనేమో వెనక పరిగెత్తడం. యేసన్న గారు పరిగెత్తుతున్నాడు, వాడు తరుముకుంటున్నాడు. అన్న పరిగెత్తున్నాడు, వాడు తరుముకుంటున్నాడు. తరుముకుంటుంటే పరిగెత్తుకొని ఒక చోటుకి వెళ్ళేసరికి వాడు వస్తున్నాడు. సడన్గా ఆగిపోయి ఒక గోడ చాటుకి వెళ్ళిపోయాడంట. గోడ చాటుకి వెళ్ళిపోతే అప్పుడు యేసన్న గారు ఎటుపోయాడు వీడు, ఇప్పుడు దాకా నన్ను తరుముకున్నాడు, ఎటుపోయాడు అని చూస్తే గోడ చాటు నుండి తొంగి చూస్తున్నాడంట. వీడు ఎందుకు ఆగిపోయాడు అని చూస్తే ఇటు వెను తిరిగి చూస్తే యేసన్న గారు వాళ్ళ నాన్న వస్తా ఉన్నాడంట మార్గంలో. స్తోత్రం చెప్పడం గట్టిగా. ఇప్పుడు ఆయన ఎవరిని చూసి భయపడ్డట్టు? యేసన్న గారిని చూసి భయపడ్డాడా, లేకపోతే వాళ్ళ నాన్న చూసి భయపడ్డాడా? వాళ్ళ నాన్న ముందు వాళ్ళ అబ్బాయిని కొడితే ఊరుకుంటాడండి వాళ్ళ నాన్న. అందుకే వాళ్ళ నాన్నను చూసి ఆ గోడ చాటుకి వెళ్ళిపోయాడంట. అప్పుడు వాళ్ళ నాన్న చేసానా ఏంటి ఆయన దగ్గరికి వచ్చారంట. అప్పుడు వాళ్ళ నాన్న చేతులు పట్టుకొని ఆ గోడ చాటున్నాడు, రేయ్ రారా బయటికి. గోడ చాటుకు పోవడం కాదురా, మగాడైతే రారా బయటకు అంటాడంట యేసన్న గారు. ఆడు ఎందుకు వస్తాడు? రాడు కదండి. ప్రియులారా, మన ధైర్యం ఏం తెలుసండి? మనమేదో బలవంతులు, మనమేదో శక్తిమంతులు, మనమేదో అని కాదు. భూమి ఆకాశాన్ని సృష్టించిన సర్వశక్తి గల దేవుడు మన ప్రక్కన ఉన్నాడు. చెప్పండి కూడా మందరు గట్టిగా గట్టిగా హల్లెలూయా. ఆయన మన పక్షాన ఉండగా, ఆయన మనతో ఉండగా ప్రియులారా, శాపానంతా కూడా దేవుడు ఆశీర్వాదకరంగా మార్చేస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం శాపాన్ని గురించి చదివితే ఆదాముతో దేవుడు అంటాడు, నీవు నీ భార్య మాట విని తినకూడదని చెప్పిన వృక్ష ఫలాలు తిన్నావు కాబట్టి నిన్ను బట్టి నేల శపించబడింది. ఒక వ్యక్తి శాపంలో ఉన్నాడు అనే దానికి నిదర్శనం ఏంటంటే, నిన్ను బట్టి నేల శపించబడి ఉంది. ఆ నేల నీకు గచ్చ పొదల్ని ముళ్ళ పొదలు మొలిపిస్తుంది. గచ్చ పొదలు, ముళ్ళ పొదలు, జీవితాలు ముళ్ళ పొదలుగా మారిపోవడానికి కారణం ఏంటంటే ప్రియులారా, శాపానికి సూచన, శాపానికి చిహ్నం ఏంటంటే ముళ్ళ పొదలు, గచ్చ పొదలు. ప్రయాసపడి నీవు బ్రతకవలసి ఉంటుంది, చెమటోర్చి బ్రతకవలసిన పరిస్థితి ఉంటుంది, కష్టపడి నీవు ఆహారం తినవలసి ఉంటుంది. ఎందుకంటే నిన్ను బట్టి నేల శపించబడింది. ముళ్ళ పొదలు, గచ్చ పొదలు ఇవన్నీ కూడా శాపానికి సాదృశ్యం. కానీ ఆ ముళ్ళను కూడా దేవుడు మనకు ఆశీర్వాదకరంగా మార్చేస్తాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. దైవజనుడు పౌలు గారు అంటారు, నా దేహంలో ఒక ముళ్ళు. ముమ్మారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడు, దేవా ఈ ముళ్ళును తీసివేయండి. ఒక ముళ్ళు ఉంది తన దేహంలో. చదవండి ఆ మాట. ఎక్కడ? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం. ఓకే. బహు విశేషమైనది గనుక నేను అత్యధికంగా హెచ్చిపోకుండానట్లు శరీరంలో ఒక ముళ్ళు, నేను హెచ్చిపోకుండానట్లు. చూడండి, దైవజనుడు పౌలు గారి జీవితంలో ఒక ముళ్ళు అంటే శాపం అని చెప్పాను, శాపానికి చిహ్నం. ఒక ముళ్ళులాగా తన దేహంలో ఒక బలహీనత ఉందండి. ఏంటి ఆ బలహీనతలు అంటే 10వ వచనంలో మనం చదివితే బలహీనత అని, నిందలని, ఇబ్బందులని, హింసలని, ఉపద్రవములని పలు విషయాలు అక్కడ మనం చూస్తూ వస్తాం. తను బలహీనుడిగా ఉన్నాడు, తనకు నిందలు వస్తున్నాయి, తనకు ఇబ్బందులు వస్తున్నాయి, తనకి హింస జరుగుతుంది, తన ఉపద్రవాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా తన జీవితంలో ఏర్పడిన ముళ్ళు. ముమ్మారు ప్రార్థన చేస్తాడు, దేవా ఈ ముళ్ళును నా దగ్గర నుండి తీసివేయమని. దేవుడు ఆ ముళ్ళును తీసివేయలేదు కానండి, తన కృపను సమృద్ధిగా తనకు దయచేసి దేవుని ప్రియులారా తను హెచ్చిపోకుండానట్లు దేవుడు కార్యం చేశాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. కొన్నిసార్లు విశ్వాసయాత్రలు సాగిపోతున్న మన బ్రతుకులో ఒకవైపున మనం ఆత్మీయంగా ఉంటాము, ఆశీర్వాదకరంగా ఉంటాము. మనం పౌలు గారు చూడండి, గొప్ప సేవ చేస్తున్నాడు, పరిచర్య చేస్తున్నాడు, వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. ఆయన నీడ తగిలితే ప్రజలకి స్వస్థత కలుగుతుంది, ఎందరో రోగులు బాగుపడుతున్నారు. ఒకవైపున ఇవి. మరొక వైపున ప్రియులరా ఎన్నో ఇబ్బందులు, పోరాటాలు, ఉపద్రవాలు, హింసలు,
మనకు అనిపిస్తుంటుంది, మీరు ఇంత ప్రార్థన చేసుకుంటారే మీకెందుకు ఇలా జరిగింది అని కొంతమంది ప్రశ్నిస్తారు. అప్పుడు మన దగ్గర సమాధానం ఉండదు. మీరు ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు కదా, మీకెందుకు ఇలా సంభవించింది, మీరు ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు కదా, మీ ఇంట్లో ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది అని కొంతమంది మాట్లాడినప్పుడు మనం ఏం సమాధానం చెప్పాలో మనకు అర్థం కాదు. కొన్నిసార్లు నిజమే కదా, మనకెందుకు ఇలా దేవుడు అనుమతి ఇచ్చాడు అని మనం అనుకుంటుంటాం. ప్రేమైన వాళ్ళరా, ఇది మన సమస్య కాదు. పరిశుద్ధులు కూడా ఆ మార్గాల్లో నడిచారు. పౌలు గారు గొప్ప సేవకుడు. అదే సమయంలో తన దేహంలో ఒక ముళ్ళు, ఒక శాపం ఆయన వేధిస్తుందండి. కానీ దేవుని బిడ్డలారా, ఆ ముళ్ళును దేవుడు ఆశీర్వాదకరంగా మార్చి హెచ్చిపోకుండా, ఇంకా చెప్పాలంటే ఉపద్రవాలు, నిందలో, శ్రమల్లో, బలహీనతలో ఆయన సంతోషించేటట్లుగా ప్రభు చేశాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. సమస్యలో కూడా తను సంతోషించేటట్లు, సమస్యలో కూడా తను ఆనందించేటట్లుగా ప్రభు తనకు సహాయం చేస్తారు. కొన్నిసార్లు మీరు చూడండి, మనకున్న ప్రత్యక్షతను బట్టి మనం అతిశయించకుండా, ఒక బ్రదర్కి జాబ్ వచ్చింది, ఇంకా ఆయన ఎవరు పట్టలేకపోతున్నారు. ఒక ఉద్యోగం వచ్చింది, అస్సలు ఎవరు ఆపలేకపోతున్నారు. అంత హుషారుగా ఉన్నాడు ఆయన. ఆ తర్వాత ఒక వారం రోజుల తర్వాత నన్ను వచ్చి మరలా నా దగ్గరికి వచ్చి, అన్న ప్రార్థన చేయండి అన్న అన్నాడు. ఏంటి బ్రదర్ అని అడిగితే, అన్న ఉద్యోగంలో మాకు పెద్ద ఆఫీసర్ ఒక ఆయన ఉన్నాడన్న, పెద్ద తలనొప్పిగా మారాడన్న. జాబ్ వచ్చినప్పుడు అతిశయించాడు, అక్కడ ఒక ముళ్ళు ఏర్పడింది. అది చూసేసరికి తను తగ్గించుకున్నాడు. ఇంకొక తల్లి ఉంటుందండి, ఆమె అంటుంది నాకు స్వస్థత వరం ఉంది, నాకు స్వస్థత వరం ఉందని కనబడే వాళ్ళందరూ తల మీద చేతులు పెడుతుంటుంది. ఏంటండి, ఓవర్ యాక్షన్ కదా. అందరి తలల మీద చేతులు పెట్టి ప్రార్థన చేస్తుండేది. నాకు స్వస్థత వరం ఉంది, నాకు ఆ వరాలు ఉన్నాయి, ఈ వరాలు నేను అతిశయంగా మాట్లాడుకునేది. సడన్గా ప్రియులర్ ఆమెకి ఏదో చిన్న బలహీనత వచ్చింది. ఇప్పుడు వచ్చేసి, అయ్యా ప్రార్థన చేయండి అయ్యా, ఓవర్గా వెళ్ళాను, నాకు ఒక ఆటంకం వచ్చింది. ఇది ఒక ముళ్ళు. కొన్నిసార్లు మన జీవితాలు మనం హెచ్చిపోకుండా, మనం అతిశయించకుండా, మనం గర్వించకుండా ఒక ముళ్ళు మన జీవితాల్లో ఉంటుంది. కానీ ప్రియులరా, ఆ శాపాన్ని కూడా దేవుడు మనకు ఆశీర్వాదకరంగా మార్చి ఆ శ్రమలో కూడా సంతోషించినట్లుగా దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. చెప్పండి గట్టి హల్లెలూయా. అబ్రహాము తన కుమారుని బలి అర్పించడానికి కోసం మోరియా పర్వతం మీదకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పొద కనబడుతుంది, ముళ్ళ పొద. మన తెలుగు బైబిల్లో ఏమో పొద అని ఉంటుంది, కొన్ని ట్రాన్స్లేషన్లో ముళ్ళ పొద. అది ఆ ముళ్ళ పొదలో ఒక పొటేల్ను దేవుడు సిద్ధపరిచి పెట్టాడు. జీవితంలో మనం అనుకుంటే ఇది ఒక ముళ్ళు, ఇది ఒక ప్రమాదం, ఇది ఒక ఆపద, ఇది ఒక సమస్యను అనుకుంటాం. ఆ ఆపదలో కూడా దేవుడు మనకు ఒక ఆశీర్వాదాన్ని సిద్ధపరిచి పెట్టుంటాడు. ఆ ముళ్ళ పొదల నుండి కూడా దేవుడు మన అక్కర్లు తీరుస్తాడు. ఆ ముళ్ళ పొదల నుండి దేవుడు మన అవసరాలు తీరుస్తాడు. శాపాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చగల దేవుడు గనుక మరి మనుషులు దూషించే దూషణలకి, మనుషులు మాట్లాడే మాటలకు నీవు అధైర్యపడద్దు, నీవు కలవరపడద్దు. మనుషులు ఒకళ్ళు నేను దూషిస్తున్నారా, మనుషులు నేను శపిస్తున్నారా, నీ మీద దుమ్మెత్తి పోస్తున్నారా, అధైర్యపడవలసిన అవసరమే లేదండి. మనం ఆరాధిస్తున్న దేవుడు శాపవచనాలన్నిటిని కూడా ఆశీర్వాదకరంగా మారుస్తారు. ఆమేన్. యేసన్న గారి దగ్గర ఎప్పుడైనా అన్న ఇలా అంటున్నారు మీ గురించి అని అంటే, యేసన్న గారు అనేవారు, అననిలేరా బాబు, అననిలే, వాళ్ళు వీళ్ళు నన్ను అని 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 యేసన్న ఎంతటి వాడు అయిపోయాడు. స్తోత్రం చెప్పడం అందరు గట్టిగా. యేసన్న గారిని వాళ్ళు వీళ్ళు నచ్చిన వాళ్ళు నచ్చినట్లు మాట్లాడతారు, నచ్చిన వాళ్ళు పిచ్చి మాటలని మాట్లాడతారు కదండి. అన్న ఇట్లా మీ గురించి తప్పుగా మాట్లాడుతున్నారంటే, మాట్లాడనివ్వరా బాబు, వాళ్ళు వీళ్ళు మాట్లాడి యేసన్న గారు ఒక ఉదాహరణ కూడా చెప్తుంటారు. ఓ రోజంట ఒక ఊర్లో పెద్ద బాక పెట్టి అనౌన్స్మెంట్ చేశారంట, యేసన్న గారికి యాక్సిడెంట్ అయ్యి కాళ్ళు ఇరిగిందని. ఆ రోజులో ఫోన్లు గిన్నెలన్నీ కూడా లేవు కదండి. పెద్ద బాక పెట్టి యేసన్న గారి కాళ్ళు ఇరిగిపోయిందని ఊరంతా చెప్పాడంట. మరి దానివల్ల ఆయనకు వచ్చేదేంటో తెలీదు, ఆ ఊరు పాస్టర్ గారికి వచ్చేదేంటో తెలీదు. మొత్తం మీద చెప్తే పాప ఊరు వాళ్ళందరికీ తెలిసిపోయి, యేసన్న గారు కాళ్ళు ఇరిగిపోయిందని ఆడవాళ్ళందరూ పోగైపోయి అన్నను పరామర్శించడానికి ఏంటండి యాపిల్ పండు, బనానాలు, అరటి పండ్లు ఇవన్నీ కూడా తీసుకొని యేసన్న గారిని పలకరిస్తాము, ప్రార్థన చేద్దామని అందరూ యేసన్న గారి దగ్గరికి వచ్చారంట. ఉదయాన్నే అంట యేసన్న గారు కూర్చొని టిఫిన్ చేస్తూ ఉన్నారంట. సిట్టింగ్లో ఉన్నారు, కూర్చొని ఉన్నారు యేసన్న గారు. ఒక ముందు టేబుల్ ఒకటి వేశారు. యేసన్న గారు టిఫిన్ చేస్తుంటే వాళ్ళు నిలబడి బోరని ఏడుస్తున్నారు. అంటే కూర్చున్నాడు కదండి, కాళ్ళు ఇరిగిందని వాళ్ళు అనుకుంటున్నారు. బోరని ఏడుస్తుంటే యేసన్న గారు ఊర్లో ఎవరో పోయారేమో అనుకుని యేసన్న గారు కూడా చేతులు కడుగు యేసన్న గారు కూడా తిండం ఆపేసి యేసన్న గారు కూడా కంటిన్యూ నీళ్లు పెట్టుకున్నాడంట. అంటే వాళ్ళు ఏడుస్తుంటే మనకి ఏడుపు వస్తుంది కదండి. జనరల్గా మీరు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది కదా. వాళ్ళు ఏడుస్తుంటే యేసన్న గారు కూడా కంటిన్యూ నీళ్లు తెచ్చుకునేసరికి వాళ్ళు ఇంకా పెద్దగా ఏడవడం మొదలెట్టారంట. యేసన్న గారికి ఏం అర్థం కాలేదు, ఏమై ఉంటుందని. సరేని ముందు చేతులు కడుక్కొని ఆ తర్వాత మాట్లాడదామని కూర్చుని వాడు లేచి అటు వెళ్ళాడంట చేతులు కడుక్కోవడానికి.
అందరూ ఆశ్చర్యంగా నోరు తెరిచి ఏంటంటే ఏడ్చే వాళ్ళందరూ ఏడుపు ఆపేసి అట్లా చూస్తున్నారంట. ఏమైందంట? వాళ్ళు అన్నారంట, యేసయ్య గారు మీ కాళ్ళు ఇరగలేదా అన్నారంట. ఎవరు చెప్పారు? కానీ మా ఊర్లో మా పాస్టర్ గారు పెద్ద బాగా పెట్టి ఊరంతా చెప్పాడు, యేసయ్య గారికి యాక్సిడెంట్ అయ్యింది, కాళ్ళు ఇరిగిందని. మరి ఆయనకి ఎవరు చెప్పారో ఎందుకు చెప్పాడో తెలియదు మొత్తం మీద. అప్పుడు నేను బాగానే ఉన్నానమ్మా, నాకేం జరగలేదే, మరి ఎవరి గురించి చెప్పాడంటే మీ గురించే యేసయ్య గారి కాళ్ళు ఇరిగింది అటు ఇటు అని చెప్పాడు అని అంటే, సరే అయితే అయిపోయింది, రండి ప్రార్థన చేస్తాను, ఏడవద్దు రండి, బాగానే ఉన్నానుగా నేనని ప్రార్థన చేస్తే వచ్చిన వాళ్ళందరూ, ఇది దాదాపుగా 40 ఏళ్ల క్రితం విషయాలు అనుకుంటాను. అప్పుడు వచ్చిన వాళ్ళందరూ యేసయ్య గారి దగ్గర ప్రార్థన చేసుకుని తలాగంత చందా తెచ్చుంటారు కదండి పాపం, మీరు ఊరికి రారుగా. అందరూ ప్రార్థన చేసుకుని అందరూ కానుకలు వేసి వెళ్తే చాలా రోజుల నుండి ప్రేమకు వాళ్ళు అడుగుతున్నారంట, అన్న మోటార్ లేదన్నా, నీళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నామని ఎప్పుడో చెప్తున్నట్టు. వాళ్ళు ఇచ్చిన చందాలంతా పోగు చేస్తే ఒక పెద్ద అమౌంట్ అయిందంటండి. ఆ డబ్బుతో మోటార్ కొని మందిరంలో బిగించారంట యేసయ్య గారు. ఇప్పుడు ఆయన అనడం మంచి కోసమే కదండి. యేసయ్య గారు అంటాడు, ఆయన అనడం వల్ల వీళ్ళందరూ వచ్చారు, వచ్చిన వాళ్ళందరూ చందాలు తెచ్చారు, కానుకలు తెచ్చారు, అవన్నీ వల్ల ఇప్పుడు మోటార్ వచ్చింది, సిస్టర్లు హ్యాపీగా ఉన్నారు, మందిలో కొదవలేదనమాట. కొన్నిసార్లు మీరు చూడండి, వాళ్ళు మనల్ని శపించాలని కోరుకున్న ఆ శాపాలను కూడా దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా గట్టిగా హల్లెలూయా. కొన్ని ముళ్ళ లాంటి సమస్యలు రావచ్చు, ముళ్ళ పొదల లాంటి సమస్యలు రావచ్చు, ఆ ముళ్ళ పొదల్లో నుండి కూడా దేవుడు నీకు సమృద్ధినిస్తాడు. ముళ్ళ పొదలాంటి ఆపదలు రావచ్చు, దాంట్లో కూడా దేవుడు నీకు సమృద్ధినిచ్చి ఆశీర్వదిస్తాడు. కనుక ఈ ప్రశస్త వేళ దేవునికి అసాధ్యమైన కార్యాలు ఏమీ లేవండి. ఒకటి, నీ దుఃఖాన్ని అయినా సంతోషంగా మారుస్తాడు, నీ అంగలార్పుని నాట్యముగా మారుస్తాడు, శాపాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఇంకా కీర్తనకాడు తన 18వ కీర్తనలు అంటాడు, నా చీకటిని ఆయన వెలుగుగా చెయ్యును. అంటే మన చీకటి బ్రతుకుని వెలుగుగా మారుస్తాడు. చీకటి క్రియలు, చీకటి కార్యాలు, చీకటి అనుభవాలు, చీకటి మనిషిని గందరగోళానికి తీసుకెళ్తుంది. చీకటిలో మనిషి కృంగిపోతాడు. చీకటి అనుభవాలన్నిటి కూడా దేవుడు మనకు వెలుగుగా మార్చి క్షేమాన్ని కలిగించిన శక్తిగల దేవుడు, సమర్థుడైన దేవుడు. కనుక దయచేసి అందరూ అలాగే లేచి నిలబడి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవా, మీకు ఏ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ రాత్రికాల సమయంలో ఈ ప్రాంతంలో నాయన ఏర్పాటు చేసినటువంటి ఈ కూటాన్ని అంతటినీ ఆశీర్వాదకరముగా మీరు జరిగిస్తూ వచ్చినందులకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఎన్నో ఆటంకాలు ఎదురైనప్పటికీ ప్రభువా, ప్రతి ఆటంకాన్ని మీరు తొలగించి మీ నామమునకు మహిమకరముగా మీరు మార్చినందులకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రాముఖ్యమైన సమయంలో మీ దాసులను మీరు నిలవబెట్టుకున్నారు, అందుకు మీకు స్తోత్రం. కూడి వచ్చిన ప్రజలందరితోనూ ఈ మైక్ శబ్దం ద్వారా ఎంతమంది అయితే వింటూ ఉన్నారో ప్రతి వారితోనూ నేరుగా సూటిగా మీరు మాట్లాడిన ప్రతి విధానము కొరకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నిజమే ప్రభువా, ఎలాంటి పరిస్థితులనైనా ఎలాంటి సమస్యలనైనా మార్చగల దేవుడిగా ఈ రాత్రి మీరు మా మధ్యలో ప్రత్యక్షమైనందులకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఒక్కొక్కరి జీవితాలలో ఉన్నటువంటి ప్రతి ప్రతికూలమైన పరిస్థితులన్నిటినీ యేసు నామములో మీరు మార్చమని కోరుతూ ఉన్నాం ప్రభువా. ప్రతి కన్నిటిని మీరు తుడవండి, ప్రతి కన్నిటిని నాట్యముగా మీరు మార్చండి, ప్రతి దుఃఖాన్ని సంతోషములకు మీరు మార్చమని కోరుతూ ఉన్నాం ప్రభువా. తండ్రి, మనుషులు పైవేశాన్ని మాత్రమే చూడగలుగుతారయ్యా, హృదయ అంతరంగాలు ఎరిగినటువంటి దేవుడవు మీరు. ఏ ఒక్కరి హృదయంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయో, ఎలాంటి మౌన వేదనలు ఉన్నాయో, ఎలాంటి బాధలు ఉన్నాయో సమస్తమును చూస్తూ ఉన్నటువంటి దేవుడవు యేసయ్య. ఆదరణ కలిగించు వాడవు మీరు స్వామి. నిశ్చయముగా ప్రతి వారి దుఃఖమును ఈ రాత్రి ఈ ప్రాంగణము విడిచి వెళ్ళే లోపుగా దుఃఖాన్ని నాట్యముగా మీరు మార్చమని కోరుతూ ఉన్నాం. ప్రతి హృదయాలను అయ్యా మీ పర సంబంధమైనటువంటి ఆనందము చేత నింపమని కోరుతూ ఉన్నాము తండ్రి. మీకే స్తోత్రం తండ్రి. ప్రాముఖ్యమైన నీ బిడ్డలు ఎంతమంది అయితే శాపముని అనుభవిస్తూ ఉన్నారు, శాపపు కోరల్లో మునిగిపోయి ఉన్నారు, ప్రతి వారిని మీరు దర్శించండి. పితరుల కాలము నాటి శాపాలే కానీ, తల్లిదండ్రుల దోషములే కానీ, ఎలాంటి శాపములు నీ పిల్లలు అనుభవిస్తూ ఉన్నా ఆ సమస్యల బారి నుండి, ఆ శాపముల బారి నుండి విడుదల కలిగించి శాపమునే దీవెనకరముగా ఆశీర్వాదకరముగా మీరు మార్చమని కోరుతూ ఉన్నాము ప్రభు. మా పితరులను నడిపించినటువంటి దేవుడు, మా పితరులను వారి శాపమును అంతటిని ఆశీర్వాదమునకు మార్చినటువంటి దేవుడు,
ఈ రాత్రి నీ బిడ్డలను ఆ శాపపు కొరల నుండి, విగ్రహారాధన శాపములలో నుండి విడుదల కలిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆశీర్వాదకరముగా మీరు మార్చండి. ఇంకా నువ్వు ప్రభువా, ఎంతమంది అయితే ఈ లోకములో లోకానుభవములలో ఉండిపోతూ ఉన్నారు, అలాంటి వారిని అందరినీ ఆ చీకటిలో నుండి, ఆ పాపపు స్థితులలో నుండి మీరు బయటకు తీసుకొని రమ్మని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రతి వారి దీపములు వెలిగింపచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. స్వామి, కృప కలిగిన దేవ, మీరు లోకమునకు వెలుగై ఉన్నారని సెలవిచ్చినటువంటి దేవుడు, నిశ్చయముగా ఏ ఒక్కరు చీకటి స్థితులలో ఉండగా అనేకులకు వెలుగునిచ్చు గొప్ప వెలుగులుగా మీరు మార్చమని కోరుతూ ఉన్నాం. ప్రతి వారిని ప్రభు ప్రకాశింపచేయు జ్వాలలుగా మీరు మార్చమని కోరుతూ ఉన్నాం. యేసయ్యా మీకు స్తోత్రం. ప్రభువా, ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో మేఘాల మీదకు మీరు రాబోతూ ఉండగా ప్రభు తండ్రి, ఈ వాక్యాన్ని విన్నటువంటి ప్రతి ఒక్కరి హృదయాలు మార్చబడి, అయ్యా, ఈ దీన శరీరాలు మహిమా శరీరాలుగా మార్చబడగలుగునట్లుగా, మీరు రాకడలో ఎత్తబడే గుంపులో ఉండగలుగునట్లుగా ప్రతి వ్యక్తి జీవితాన్ని మీరు మార్చమని కోరుతూ ఉన్నాం. ప్రభు, వాక్యములో కట్టమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ వాక్యం ప్రతి ఒక్కరి హృదయాలలో ఫలింపచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఒక విప్లవాత్మకమైన మార్పు ప్రతి ఒక్కరి జీవితాలలో కలుగునట్లుగా మీరు కార్యాలు జరిగించమని వేడుకుంటూ ఉన్నాం. ప్రభువా, ఇంతవరకు వాక్యాన్ని బోధించినటువంటి మీ దాసుని మీరు కృపతో కనికరించండి తండ్రి. మంచి ఆరోగ్యం చేత మీరు నింపమని కోరుతూ ఉన్నాం. నూతనమైన ప్రకటనలు మీరు అనుగ్రహించండి. ఇదిగో ప్రభువా, మా అందరికీ ఆశీర్వాదకరముగా మీ దాసులను మీరు ఉంచారు, అందుకు మీకు స్తోత్రం. మా మట్టుకే కాదు ప్రభువా, వచ్చు తరములకు కూడా శోభాతిశయముగాను అనేక ప్రజలకు ఆశీర్వాదకరముగాను అయ్యా ఉండునట్లుగా మీరే కృప చూపించి దీర్ఘాయువు చేత నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. వాక్యాన్ని విన్నటువంటి నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని వారి కష్టాలలో నుంచి విడుదల కలిగించి, ఆదరించి, నెమ్మదిని కలుగు చేసి, క్షేమాన్ని ఇచ్చి ఒక గొప్ప మార్పు ఈ రాత్రి నుండే చవి చూడగలుగునట్లుగా మీరే కార్యాలు జరిగించండి. ఈ ప్రార్థన కోడికనంతటిని ఆశీర్వాదకరముగా మీరు జరిగించినందులకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామము పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మనందలి అన్యోన్యమైన సహవాసం, ఆయన సన్నిధి, సముఖం, ఆదరణ కూడి వచ్చిన మనందరికీ, సకల కోటి పరిశుద్ధులకును, ప్రాముఖ్యంగా వాక్యాన్ని అందించినటువంటి ఆయన దీనదాసులకు నిరంతరము తోడై ఉండి రాకడ పర్యంతం వరకు నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్.